హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్. ఈరోజు డిసెంబర్ 13, 2023 పార్లమెంటుపై దాడి జరిగింది. ఇదే రోజున డిసెంబర్ 13, 2001 పార్లమెంటుపై దాడి జరిగి యావత్ భారతదేశానికే భయభ్రాంతుల్ని గురి చేసింది. అందుకు నిమిత్తం అసలు పార్లమెంట్ అంటే ఏమిటి, పార్లమెంట్ పవర్స్ ఎలా ఉంటాయి, సో ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగింది, 2001న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఒకసారి చూద్దాం. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి ఇండియన్ పాలిటీలో పార్లమెంట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్. సో అందుకని ఈ చాప్టర్ అనేది చాలా క్రూషియల్ ఫర్ ఎగ్జామినేషన్ ఆల్సో. కంటెక్స్ట్: ఈరోజు ఇద్దరు దుండగులు విజిటర్ గ్యాలరీ నుండి పార్లమెంట్ పైన గ్యాస్ని రిలీజ్ చేసి మొత్తానికి పార్లమెంట్ సభ్యుల్ని, యావత్ భారతదేశాన్ని భయభ్రాంతుల్ని గురి చేసింది. అందుకు నిమిత్తం ఇదే రోజున మనకి డిసెంబర్ 13, 2001 కూడా పార్లమెంటుపై అటాక్ చేసి మన 140 కోట్ల దేశ జనాభాని కూడా ఈరోజు ఈ రెండు ఇన్సిడెంట్స్ ద్వారా మనకు భారతదేశం మొత్తం భయభ్రాంతులకు గురైంది. సో మనకు పార్లమెంట్ అంటే ఏమిటి, సో పార్లమెంట్లో ఉన్నటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మన భారతదేశ పార్లమెంట్ అంటే ఇంతకుముందు బ్రిటిష్ వారు పాలించినప్పుడు ఈ బ్రిటిష్ వారు పాలించినటువంటి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని ఇండియన్ సిస్టానికి సరిపోవడం వలన మనం పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని ఫాలో అవుతూ వచ్చాం. స్వాతంత్రం తర్వాత కూడా మనం పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని ఫాలో అయ్యి పార్లమెంట్ని కూడా మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనకు మొట్టమొదట పార్లమెంట్ ఉన్నటువంటి ఓల్డ్ పార్లమెంట్ ఏ స్టైల్లో కట్టడం జరిగిందో ఒకసారి మీరు పోస్ట్ చేయండి. సో మన పార్లమెంట్ని సేక్రెడ్ హౌస్గా మనం చూస్తాం. మనకు అదేవిధంగా మన పార్లమెంట్ అనేది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం లాంటిది పార్లమెంట్. అంటే ఇక్కడ మనకి 140 కోట్ల నుండి ప్రజాప్రతినిధుల్ని మనకు ఈ పార్లమెంట్ హౌస్కి పంపిస్తాం. అందువల్లనే మనకి ఇది ఎంతో ముఖ్యమైనది. సో ఈ పార్లమెంట్ రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 79 నుండి 122 వరకు కూడా ఈ పార్లమెంట్ యొక్క పవర్స్ ఫంక్షన్స్ను కూడా తెలియజేస్తుంది. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, అదేవిధముగా మనకు ప్రెసిడెంట్ కూడా పార్లమెంట్లోనే భాగంగానే ఉంటారు. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ 13th December 2023 గురించి ఒకసారి చూద్దాం. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా విజిటర్ పాస్ తీసుకొని, అంటే విజిటర్ పాస్ ఎలా వస్తుందంటే ఒక ఎంపీ దగ్గర నుండి సైన్ తీసుకొని తరువాత పార్లమెంట్ ఒకసారి సెక్యూరిటీ అంతా చూశాక వాళ్ళని విజిటర్ గ్యాలరీలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాకపోతే ఈ దుండగులు ఇద్దరు కూడా ఈ గొట్టాల పైపుల్ని యూజ్ చేసి షూలో పెట్టుకొని మరి ఈ గ్యాసుల్ని పార్లమెంట్ భవనంలో రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా పార్లమెంట్లో అల్లకల్లోలం సృష్టించారు. సో దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ ఇంత సెక్యూరిటీ కలిగినటువంటి పార్లమెంట్ పైనే ఒక సామాన్య మానవులు అటాక్ చేశారంటే నార్మల్గా ఈ ప్రజల యొక్క సెక్యూరిటీ పరిస్థితి ఏంటి, మిగతా ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాటి యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క సెక్యూరిటీ పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తూ ఉంది. సో మనం ఈ ఇన్సిడెంట్ అనేది ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు మనకు డిసెంబర్ 13, 2001 జరిగినటువంటి దుర్భర చర్య, పార్లమెంటుపై అటాక్ జరిగింది, దానికోసం అందులో మార్టిర్ అయినటువంటి వీర సైనికులకి ట్రిబ్యూట్ అనేది పే చేశారు. అది చేసిన కొన్ని గంటలకే ఈ దుశ్చర్య జరగడం ద్వారా అందరికీ కూడా బాధని కలిగించింది. సో 2001 డిసెంబర్ 13వ తారీఖున పాకిస్తానీ బేస్డ్ టెర్రరిస్ట్ జైషే ఏ మహమ్మద్ టెర్రరిస్ట్, లష్కరే తోయిబా టెర్రరిస్టులు కలిపి మనకు ఉదయాన్న 11 ఆ టైం మధ్యలో పార్లమెంట్ దగ్గరికి చేరుకొని హోమ్ మినిస్ట్రీస్
స్టిక్కర్ని పెట్టుకొని పార్లమెంట్ యొక్క స్ట్రక్చర్లోకి రావడం జరిగింది. సో ఆ గేట్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనకు సస్పీషియస్ యాక్టివిటీ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఈ టెర్రరిస్టులను ఓపెన్ ఫైర్ చేసి దాని ద్వారా దగ్గరగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మరణించడం జరిగింది. టెర్రరిస్టులు కూడా ఈ యొక్క సెక్యూరిటీ ఫైరింగ్లో టెర్రరిస్టులు కూడా అంతమొందడం జరిగింది. సో ఈ యొక్క అటాక్ అనేది మనకు దీని ద్వారా అందులో ఉన్నటువంటి కల్ప్రిట్స్ అఫ్జల్ గురికి కూడా ఈ యొక్క ఉరి శిక్షని సుప్రీంకోర్టు నిర్ణయించడం జరిగింది. ఫైనల్గా ఉరి కూడా తీయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మన సెక్యూరిటీ వైఫల్యాలు ఎలా ఉన్నాయి అనేది కూడా దాన్ని తెలియజేస్తూ ఉంది. మనకు ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్గానే మనకి న్యూ పార్లమెంట్లోకి అడుగు పెట్టడం జరిగింది. సో 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సందర్భంగా మనం ఈ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ని సెంట్రల్ విస్తా డోమ్ ప్రాజెక్ట్ ద్వారా మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు వింటర్ సమావేశాలు కూడా ఇక్కడే జరుగుతున్నాయి. సో మనం ఒకసారి ఢిల్లీ మన యొక్క రాజధానికి చేరుకుంటే ఆ రాజధానిలో మనకి గవర్నమెంట్ యొక్క మేజర్ కట్టడాలన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. రాష్ట్రపతి భవన్, సెంట్రల్ విస్తా, ప్రెజెంట్ పార్లమెంట్, ఇండియా గేట్, సెంట్రల్ సెక్రటేరియట్ అంతా కూడా ఒకే ప్లేస్లో అడ్మినిస్ట్రేషన్కి అనువుగా ఉండడం కోసం అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. సో ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్కి న్యూ పార్లమెంట్ బిల్డింగ్కి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది నా క్వశ్చన్. అసలు మొట్టమొదటగా ఈ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ రీసెంట్గా ఎప్పుడు ఇనాగరేట్ చేశారు అనేది నా క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఈ యొక్క న్యూ పార్లమెంట్ బిల్డింగ్కి అసలు కాంట్రాక్టర్ ఎవరు, న్యూ పార్లమెంట్ బిల్డింగ్కి ఆర్కిటెక్ట్ ఎవరు అనేది నేను వేసినటువంటి రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో ప్రీవియస్ ఓల్డ్ పార్లమెంట్ అనేది మనకు రౌండ్గా ఒక వృత్తాకారంలో ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటిది ఇది చూడండి, ఈ యొక్క స్ట్రక్చర్ చూస్తే విస్తాడోమ్ ప్రాజెక్ట్ ఇలా ఉంది. సో లోక్సభ అనేది ఇక్కడ ఉంటుంది, రాజ్యసభ అనేది రాజ్యసభ ఇక్కడ ఉంటుంది, సెంట్రల్ హాల్. సో మొత్తానికి ఇది న్యూ పార్లమెంట్ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్. మనకు ఈ న్యూ పార్లమెంట్ బిల్డింగ్కి మన లోక్సభలో దగ్గరగా 550, సో రాజ్యసభలో ఉన్నటువంటి దగ్గరగా 250 మ్యాక్సిమం స్ట్రెంత్ కూడా మనకు ఇంతకుముందు ఉండేది. సో ఇప్పుడు న్యూ పార్లమెంట్ బిల్డింగ్కి స్ట్రక్చర్కి చూసుకుంటే మనకు ఒక జాయింట్ సిట్టింగ్ పెడితే దగ్గరగా 1224 ఎంపీలకు కూడా ఒకే దగ్గర కూర్చొని సమావేశాలు జరపడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి కొత్త పార్లమెంట్ బిల్డింగ్. దీనికోసం దగ్గరగా మోర్ దెన్ 970 crores వెచ్చించడం కూడా జరిగింది. సో ఇది ఈ యొక్క న్యూ పార్లమెంట్ బిల్డింగ్ యొక్క ఇంపార్టెన్స్. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ యొక్క సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేది ఒక ప్రాబ్లం వచ్చింది. రీసెంట్గానే న్యూ పార్లమెంట్ బిల్డింగ్ని కూడా మనం ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. అందుకని యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీలో ఎక్కువగా ఈ పార్లమెంట్ న్యూ బిల్డింగ్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యావత్ భారతీయుడికి ఈ ప్రపంచానికి కూడా ఒక క్వశ్చన్ అనేది ఒక సందేహం వచ్చింది. అసలు ఈ యొక్క 2 మెంబర్స్ కూడా ఎలా అటాక్ చేయడానికి అవకాశం దొరికింది, అసలు ఎవరి దగ్గర ఈ సైన్ చేసినటువంటి మైసూర్ ఎంపీ ఎవరు అనేది కూడా ఒక క్వశ్చన్. నెక్స్ట్ వన్, వీళ్ళు షూస్లో ఈ టీర్ గ్యాస్ కెనిస్టర్ని పెట్టుకొని ఎలా వెళ్ళారు? మనకి ఇంత సెక్యూరిటీ, 3 అంచెల సెక్యూరిటీ ఉండేది, 3 అంచెల సెక్యూరిటీని కూడా దాటుకొని వెళ్ళారంటే మనకి ఇంటెలిజెన్స్, మనకి పోలీస్ ఫోర్సెస్లో ల్యాప్సెస్ క్లియర్గా కనబడుతున్నాయి అనేది ప్రతి ఒక్కరి యొక్క కండెమ్నేషన్, ప్రతి ఒక్కరి యొక్క క్వశ్చన్ మార్క్ ఇది. సో ఇప్పుడు మనం ప్రిలిమ్స్ క్వశ్చన్ని పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రిలిమ్స్ క్వశ్చన్కి ఆన్సర్ని పోస్ట్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఇన్ ద వేక్ ఆఫ్ పార్లమెంట్ అటాక్ వాట్ ఆర్ ద మెజర్స్ నీడెడ్ టు ప్రొటెక్ట్ అవర్ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ? ఈ ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి టెంపుల్కి ఏ మెజర్స్ తీసుకుంటే మనం ఈ పార్లమెంట్ బిల్డింగ్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది నా యొక్క క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.